తెలుగుదేశానికంటూ అయిపోయింది ఆ కథ. తెలుగుదేశానికి వేసినంతకాలం వేసాను అయిపోయింది. వైఎస్ఆర్ అన్నది ఈరోజు అడక్క తినేవాడి కాడి నుంచి ప్రతి ఒక్కటి ఈక్వల్గానే ఉండరు. బడుగు గారు అందరికి కూడా అన్ని సహాయాలు చేశాడు. ఏ ప్రభుత్వం చేసింది చేయలే. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా నువ్వు ఏది కావాలంటే అంతో ఎంతో సహాయం చేస్తూ ఉన్నాడు, చేస్తాడు కూడా. ఇంకా తను అన్ని సంవత్సరాలు పరిపాలించి ఏమి ఎరగబెట్టాడు చెప్పు. మరి ఇప్పటికి బ్రహ్మాండంగా జగన్ పాలన. చంద్రబాబు అంటున్నారు కదా, జగన్ గారే దోపిడీ రాజ్యం చేస్తారు. అట్టే నుండి ప్రజలకు పంచిపెడుతున్నాడయ్యా, బీద సాధనకు పంచిపెడుతున్నాడు. ఆయన జోబులోంచి ఇస్తున్నాడా అని అంటున్నారు చంద్రబాబు గారు. ఏమంటారు? జోబులోంటి ఆయన జోబులోంచి ఏమైనా ఇచ్చాడా? అంతకుముందు చంద్రబాబు నాయుడు వాళ్ళ ఆయన కంటే ఇచ్చాడా? ప్రభుత్వం ఇప్పుడు మనం రైతులు మన ఇంట్లో ఇంకా అప్పులు చేస్తాం, సప్పులు చేస్తాం, తీర్చంటాం. అట్టా అది ప్రభుత్వం అప్పులు చేస్తాం, తీర్చంటాం. ఓకే. జగన్ గారు వచ్చాక అప్పులు భారం ఎక్కువైపోయింది. ప్రజలు భారం అయినా తీర్చడుగుదా ఆయన ఎట్టగట్టు చేస్తాడు. ఓకే. చంద్రబాబు ఉన్నప్పుడు ఇంతకుముందు రుణమాఫీ చేశారంటున్నారు. రుణమాఫీ చేసి 2 కంతులు ఇళ్ళకి నాకు బాకీ, నాకే బాకీ 2 కంతులు 70,000 ఇళ్ళ. డ్వాక్రా వాళ్ళకి రుణమాఫీ చేశారు. అవి అంతే 10,000 ఇచ్చినాడు అంతే. నేను వస్తే 2024లో ఇంటికో జాబ్ వస్తుంది, బాబు ఇంటికో జాబ్ వస్తుంది. అది సాధ్యంగా లేదు కాదంటారా? సాధ్యంగా పని అట్లా. 2000 అప్పుడు కూడా 14లో చెప్పాడు కదా, ఇచ్చారా అప్పుడు జాబ్? ఏంది ఇచ్చినాడు? ఏమీ లేదు. మళ్ళీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తారంట. అట్లా వాళ్ళు ఇంకా 100 మంది కలిసినా కూడా జగన్ ఉంచలేదు అనమాట. సింహం అది సింహం ఎప్పటికైనా సింహం బయటకు వస్తుంది అనమాట ఒంటరిగా. జగన్ అరాచకంగా చేస్తారు కాబట్టి మేము ఇద్దరు కలుస్తున్నామని అంటారు. వాళ్ళు కలిసినా కాదు, ఇంకా ఏమన్నా పిలుచుకోను. ఇంకా దుబ్బలేదు ఇంకా రావాలి 100 మందిని పిలుచుకోవచ్చు. ఇంకా కాదన్నమాట. జగన్ దొబ్బే వాళ్ళు లేరు అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ జగన్ ప్రభుత్వం వల్ల 30 సంవత్సరాలు మా జగన్ సీఎం అవ్వాలని కోరుకుంటున్నాము. జగన్ వచ్చిన తర్వాత మా భవిష్యత్తులో బాగుండే, మా పిల్లల భవిష్యత్తులో బాగుండే, మా భవిష్యత్తులో బాగుండే. పేద అనేవాళ్ళు ఎవరనేది లేరు. ఈ రోజున నిరుద్యోగం అనేది ఎవరూ లేరు. ఈ రోజున ఎంత లేని వాళ్ళు కూడా జగనన్న వెనకాల ఉన్నందుకు జగనన్న నమ్ముకొని చాలా మంది ఇదిగా ఉన్నారు. అందరు బాగున్నారు. జగనన్నే మా సీఎం. సూపర్ పక్కా 100% ఇదే ప్రభుత్వం ఉంటే జనాలు బాగుపడతారు. గొప్పోడు కానించి పేదోడు కానించి రైతు కానించి చెట్టు కింద బతికే ప్రతి ఒక్కడు ఎవరికైనా సరే ఈ ప్రభుత్వం చేదోడుగా ఉంటేనే మంచిది. మా అభిప్రాయం అది. పరిపాలన బ్రహ్మాండంగా ఉందండి. ప్రజలకి సంబంధించి అన్ని విధాలుగా, పేదలకి సంబంధించి అలాగే పేద వర్గాలకి అన్ని వర్గాలకి సంబంధించి అన్ని విషయాల్లో కూడా ప్రజలు ఈరోజు సంతోషంగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ మంచి మెజారిటీ కలుస్తుంది. పెన్షన్లు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి నెల 1వ తేదీ ఉదయం 7 గంటలకల్లా పూర్తిగా అందరికి ఇచ్చేస్తున్నారు. ఇళ్ళకి వెళ్ళిపోయి నిద్రపోయి లేవగొట్టి మరీ ఇస్తున్నారు. గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎంతమంది వచ్చినా కూడా ఆ విధంగా ప్రజల ముంగిటికి ప్రభుత్వ సేవలు తీసుకుపోయిన చరిత్ర లేదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేస్తున్న పరిపాలన చూసి ఓట్లేస్తారు ప్రజలు. ఈ రోజుల్లో వికలాంగులు ఉన్నారు, ముస్లిం వాళ్ళు ఉన్నారు. వారు మండల ఆఫీస్ దగ్గరికి వెళ్ళలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి పరిపాలన వీళ్ళు ఇంటి వద్దకే పాలన తీసుకొచ్చేసి వాళ్ళకి కావాల్సిన వస్తువులని సమకూర్చడం చాలా సంతోషకరంగా మేము వ్యక్తం చేస్తాం. వైసీపీ గెలుస్తుంది అనుకుంటున్నారు? బ్రహ్మాండంగా గెలుస్తుంది. ఖచ్చితంగా గెలుస్తారు. ప్రీవియస్ వచ్చిన మెజారిటీ కన్నా ఎక్కువే గెలుస్తారు. అద్భుతంగా ఉంది. బాగా పనిచేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు లేడీస్కి కానీ, వృద్ధులకు కానీ, పిల్లలకు కానీ అమ్మఒడి అలాంటి చాలా స్కీమ్స్ వచ్చాయి కాబట్టి ఆ ఓటింగ్ ఇంకా డబుల్ అవుతుంది. వైసీపీ గెలిచే అవకాశం లేదంటారు? ఆల్మోస్ట్ 100%. దాని గురించి అనుమాల్సిన అవసరం కూడా లేదు. దాన్ని అసలు ఎలక్షన్ అనే దాన్నే టార్గెట్ పెద్దగా ఏమి ఉండదు ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన చూసి ఓటేస్తున్న పరిపాలన చాలా అద్భుతంగా ఉంది. అది వృద్ధా పింఛన్లు కానీ, విద్యా వాలంటరీ వ్యవస్థ కానీ, సచివాలయం సిబ్బంది కానీ చాలా బాగుంది. మేము వేసేది జగన్మోహన్ రెడ్డికే. అంతేనా? వైసీపీ టీడీపీ క్యాన్సిల్ లేదా? ఏమో మనకు తెలియదు. వైసీపీ అయితే కన్ఫర్మ్. జగన్మోహన్ రెడ్డి గారు ఏది కదా, ఆయన బాగానే చేస్తున్నాడు. లేదండి, వైసీపీ. టీడీపీకి ఏం ఛాన్స్ ఉండదు? లేదండి. చంద్రబాబు గారికి అవకాశం లేదు. వైసీపీ వస్తుంది. ఎందుకంటే అతను చేసిన పనులు కొద్దిగా బాగున్నాయి. 1, 2 అరాపురా పోయినాయి కానీ కొరవన్నీ వర్క్లు బాగానే ఉన్నాయి. అది మా చెత్త చెప్పగలం. మేమైతే జగన్ గారికి వేస్తాం ఓటు. జగన్మోహన్ రెడ్డికే వేస్తాం ఓటు. అది మళ్ళీ కూడా జగనే రావాలనుకుంటున్నాం. ఆ బీమా పథకం మాకు పొదుపులో 18,000 వేసా, అన్నీ చేస్తున్నాడు. పొదుపులో పావల అన్నీ. మేమైతే జగన్మోహన్ రెడ్డి గారు. మా ఒపీనియన్ ప్రకారం వైసీపీ వస్తుంది. ఏ పార్టీ గెలవచ్చు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి. ఏ కారణాలు సార్? చూడండి ఎన్ని రకాలు పంపిస్తున్నాడు.
చాలా రకాలు వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుంది. దేశంలోనే ప్రప్రదంగా ఇచ్చారు. వాళ్ళ ద్వారా ఎన్ని లబ్ధి పొందారు అనేది హైలైట్. నాకైతే అది నచ్చింది. పక్క వైఎస్ఆర్సీపీ. మోస్ట్ వైసీపీకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సార్. అన్ని కరెక్ట్గా డోక్రా అన్ని బాగా వచ్చినాయి మాకు. అందుతున్నాయా పథకాలు? ఇచ్చినాయిగా మొన్న డోక్రా. ప్రతిపక్షాలు అంటున్నారు వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి, మిగతా వాళ్ళకి అందట్లేదు. ఏం కాదు, మొన్న వచ్చినాయి, మేము తీసుకున్నాం కదా. అసలు మూడో ఇడితే ఇటు వదిలేడుగా, మేము తీసుకున్నాం. అసలు తీసుకున్నాంగా, మాకేం ఇబ్బంది లేదు నాయన. ఆ పిల్లోడి మీద మాకు అసలు ఏం ఇబ్బంది లేదు, శుభ్రంగా జరిగిపోతుంది. అంటే ఈ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారు. అట్లాగే అంటారు. అసలు అవసరానికి ఇస్తున్నాడు కదా. వడ్డీకి తెచ్చుకుంటే 5 రూపాయలు 10 రూపాయలు ఎక్కడి నుంచి కడతారు? జనాలు ఎట్టయినా మాట్లాడతారు. ఏంటి జనాలు మట్టుకు పట్టుకోదు. ఆ పిల్లోడు ఏం చేస్తున్నాడు? ఫస్ట్ టైం ఎక్కాడు కాబట్టి న్యాయంగా చేస్తున్నాడు అన్నీ. వాళ్ళ నాన్న ఎట్ట చేశాడు, మరి ఇంకేంటి? మాకందరికి మా పిల్లలు అదే అంటారు. ఆయన సొమ్ము తింటానే ఉండరు, ఆయన్నే తిడుతున్నారని అంటున్నారు. అసలు న్యాయమే కదా, అసలు తీసుకుంటున్నారు, తిడుతున్నారు. అసలు వారంట్లు అంతా కరెక్ట్గా ఉంటున్నారు. మాది ఎక్కడ విజయవాడ దగ్గర అయ్యా, విజయవాడ నుంచి వచ్చాం. ఇప్పుడు సచివాలయాలు మేలేనా పెట్టడం వల్ల? సచివాలయాలు పెట్టారు కదా. సచివాలయం తోటల ఒల్లూరులో ఉంది మండలం. బాగుందా? కరెక్ట్గా జరుగుతుంది, ఏ ఇబ్బంది లేదు నాన్న. ఇబ్బంది ఉంటే మేమే ఆడవాళ్ళమే చెప్పేవాళ్ళం. మా మనవరాళ్ళకంతా స్కూల్ ఫీ ఇదన్నీ వస్తున్నాయి, బస్సులు అన్నీ కరెక్ట్గా వస్తున్నాయి, ఏ ఇబ్బంది లేదు. అంటే వీళ్ళు అంటున్నారు అంటే ఈ పథకాలు అంటే నాన్న అమ్మఒడి సోంపెడతాను అంటున్నారు. ఇప్పుడు గర్భిణీ స్త్రీలకు అసలు ఎన్ని ఇస్తున్నాడు? అసలు గర్భిణీ స్త్రీలకు అంతా ఎంత ఇస్తున్నాడు? అసలు మన ఇంట్లో కొంటానికి అవుద్ది అవన్నీ. మరి ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు నాన్న. మళ్ళీ ఆయనే వస్తే మాకు ఇష్టమే, మళ్ళీ ఆయనే వచ్చి మాకు ఇష్టం. మరి అంటున్నారు కదా, ఇప్పుడు అమ్మఒడి ఇస్తేనే చదివించుకుంటారా పిల్లల్ని, ఇంతకుముందు చదివించుకోలేదా అని అంటున్నారు కదా. మరి అంటారు, నేలకి ఎట్టయినా మాట్లాడు, మన మనసాక్షికి నడుచుకోవాలి అంతే. స్కూల్స్ కూడా అసలు స్కూళ్ళు ఎంత క్లీన్గా పెట్టారు. అసలు ఇదివరకు అంత అటు ఉందా? అసలు బాగుంది నాన్న, మా ఊర్లో మాత్రం బాగా. గెలిచే అవకాశం ఉందంటే మాకు మాత్రం ఉంది, రావాలని కోరిక. అది ఎలా ఉంది జగన్ గారి పాలన చెప్పండి. బాగానే పథకాలు ఎలా ఉన్నాయి? బాగానే ఇస్తాను. అందుతున్నాయి అంటారా పథకాలు? పథకాలు అయితే అందుతున్నాయా జనాలకి? అందుతున్నాయి. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి వైసీపీ వాళ్ళకి అయితే అందుతున్నాయి, మిగతా వాళ్ళకి అందట్లేదు కానీ ఏం సార్ తెలియదు. మళ్ళీ ఎవరు రావాలంటారు? మళ్ళీనా జగనే. ఎందుకని? పథకాలు బాగా ఇస్తాను. అంటే చంద్రబాబు వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తానంటున్నారు, ఆయన గెలిపిస్తారంటారా? ఎవరు? చంద్రబాబు అంటున్నారు వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తాను, నన్ను గెలిపించారు. మామూలుగా ప్రతిపక్షాలు అంతే అంటారా? ఇప్పుడు ఈ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏం తెలుసు? సోమరిపోతులు తెలియదు. పని చేసుకుంటూ ఆగేస్తారా ప్రజలు? ఏమన్నా పని చేయట్లేదంటారా ప్రజలు? ప్రజలా చేస్తున్నారు. నెక్స్ట్ ఎవరు రావాలంటారు అయితే? మళ్ళీ జగన్ రావాలని. జగనే. చంద్రబాబు గారు చేశారు కదా ఇంతకుముందు, ఎలా చేశారు ఆయన? ఏం అంత మతికి లేదు. అందుతున్నాయి పథకాలు అయితే? అందుతున్నాయి సార్. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, మరి వైసీపీ అయితే అందుతున్నాయి, మిగతాలకు అందట్లేదని. అలాంటిది ఏం లేదా? బాగుంది సార్. వాలంటీర్ల పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది సార్. మేలేనా వాలంటీర్ల వల్ల మనకు? బాగుంది సార్. మళ్ళీ ఎవరు రావాలంటారు? అంతే సార్. పథకాలు ఎలా ఉన్నాయి? బాగా అందుతున్నాయా పథకాలు? ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, మరి వైసీపీ వాళ్ళకి మామూలుగా అధికార పార్టీని ప్రతిపక్షం మామూలుగా ఉంటుంది సార్. వాలంటీర్ వ్యవస్థ బాగుంది సార్. ఎలా ఉంది సార్? ఇంతకుముందు ఎంఆర్ఓ ఇప్పుడు సచివాలయ వ్యవస్థ, ఇప్పుడు వీళ్ళు వాలంటీర్లు ఉన్నప్పుడు బాగుంది సార్. ఇంతకుముందు కోవిడ్ టైంలో ఎలా పనిచేశారు వాళ్ళు? బాగా చేశారు సార్, బాగా చేశారు. ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా చేశారు సార్? ఇప్పుడు వీళ్ళు వాలంటీర్లు వచ్చినాక మెరుగుపడింది. ఇంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేది? ఇది మామూలుగా అండి, పార్టీ వచ్చినాక. మళ్ళీ ఎవరు గెలిచే అవకాశం ఉందండి? ఇల్లే వైఎస్ఆర్ఏ గెలుస్తారు. ఎందుకని సార్ అలా? వాళ్ళ పాలన బాగుంది కాబట్టి. అంటే ఇవి అప్పుల పాలన చేస్తున్నారు, రాష్ట్రాన్ని ప్రజల మీద భారం పంపుతున్నారు. మామూలేనండి, ప్రతిపక్షం మామూలు విమర్శించేది. ప్రతిపక్షం విమర్శించకుంటే అది ఎట్లా ప్రతిపక్షం అవుతుంది? బాగున్నాయి, అందుతున్నాయి పథకాలు, అన్ని పథకాలు అందుతున్నాయి. మరి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, మరి అందట్లేదు వైసీపీ వాళ్ళకి. ప్రతిపక్షాలు వాళ్ళకి అదే పని కదా, వ్యతిరేకించడం వాళ్ళకి తెలుసు. పథకాలు అయితే అందరికీ అందుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ సూపర్ అన్న, చాలా బాగుంది.
సచివాలయాలు కట్టారు. సచివాలయాలు ఇదంతా బాగుంది. ఇంతకుముందు ఎలా ఉన్నాయి? చంద్రబాబు ఎలా చేశారు? చంద్రబాబుకు ఈ ప్రభుత్వం చాలా డిఫరెన్స్ ఉందన్న. అప్పుడు ఉందో నాయకుల చుట్టూ మన కాలరీ మీద తిరగాల్సి ఉన్నాయి, ఇప్పుడు అయితే తిరగాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కటి ఇంటికి చేరుతున్నాయి. ఈ పథకాలన్నీ వేస్ట్ అని చంద్రబాబు గారు వ్యాఖ్యానిస్తున్నారు, మరి ఏమంటారు? అంటే రాను వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఇవ్వలేరు కాబట్టి వాళ్ళు చెప్తారు, ఇచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. అది మామూలుగా మధ్యతరగతి వాళ్ళకు ఎంత ఉపయోగపడుతున్నాయో వాళ్ళకి తెలుసు, మనం యూజ్ చేసుకోవడం బట్టి ఉంటుంది దాని గురించి. దీనివల్ల ప్రజలు సోమరిపోతున్నారు, పని చేసుకోకుండా అని ప్రతిపక్షాలు ఎట్లయితారు? తినడానికి ఏదో బతుకు తెరుగు కోసం పిల్లలను చదివించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది, చాలా బాగుంది. ఒకప్పుడు మేము చదివించుకోలేదు, మీరు చదివించుకోలేదా? పిల్లలు జగన్ గారు ఇస్తేనే ఇప్పుడు నాడు నేడు స్కూల్ ఎలా ఉన్నాయి? ముందు ప్రైవేట్ స్కూల్లో ఇచ్చే పిల్లలను చేరిపోయాలని ఆలోచిస్తాను, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లోనే ఇస్తున్నారు పిల్లలని. చాలా బాగుంది, చాలా బాగుంది. నిజమైన డెవలప్మెంట్ చేశారా జగన్ గారు వచ్చాక? ఇచ్చింది 4 ఏళ్ళే కదా, 2 ఏళ్ళు కరోనా అయిపోయింది, 2 ఇయర్సే సేమ్ అయినా బాగుంది. రోడ్లకి ఇట్లు అన్నీ చేస్తున్నాడు, బాగుంది. చంద్రబాబు గారు అంటారు, చంద్రబాబుకు జగన్మోహన్ రెడ్డికి 100 రెట్లు తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం సీఎం అయినా కూడా 100 రెట్లు మేలు. చంద్రబాబు 14 ఏళ్ళు చేశారు, రైతు రుణమాఫీ చేశారు అంటున్నారు, మొన్న డాక్టర్ వాళ్ళకి రుణమాఫీ చేశాను, బాబు వస్తే జాబ్ వస్తుంది అంటున్నారు. ఇది అవన్నీ వచ్చింటే అయిపోయి గెలుసు కదా, అవన్నీ రాలేదు కాబట్టి అయిపోయి ఓడిపోయినాడు. నేను అమరావతి సింగపూర్ చేసేవాడిని, ఏమో చేయాలి, అయిపోయి గ్రాఫిక్స్ తప్ప ఏం లేదు దాంట్లో. అంటే నేను సెల్ ఫోన్ కనిపెట్టింది కరోనా వ్యాఖ్యలు చేస్తారు. కరోనా ప్రపంచం అంతా ఉంది, మన భారతదేశంలో వచ్చింది, మన దానికి మంది ఎందుకు కనిపెట్టలేకపోయినాడు? నేనే కనిపెట్టాను కూడా అంటున్నారు కదా. లేదన్నా, మనం అక్కడ కంపెనీ వచ్చి మందు కనిపెట్టేది ఎక్కడ? నా ప్రపంచం అంతా నీకు కరోనా వస్తే అయిపోయింది కనిపెడతాడు. జగన్కి అయిపోయి చాలా, జగన్ ప్రభుత్వం చాలా బాగుంది. ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తారు జగన్ గారు వచ్చాక. జగన్ అప్పు చేసి ప్రజలకు పంచుతున్నాడు, అతను అప్పు చేసి డబ్బులు ఎవరికి ఇచ్చినాడు? అతను తిన్నాడే కదా, ప్రజలకైతే ఇవ్వలేదు అతనైతే, కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజలకి ఇస్తున్నాడు, ప్రజల డబ్బు ప్రజలకి ఇస్తున్నాడు అనుకుందాం, కానీ చంద్రబాబు నాయుడు అప్పు చేసి ఎవరికి ఇచ్చినాడు? అంటే వాళ్ళు మాత్రమే దోచుకున్నారు. అంటే జగన్ గారు వచ్చాక అరాచక పాలన, మహిళలపై దాడి ఎక్కువ పెరిగి ఏం లేదన్నా, అంత ప్రశాంతంగా ఉంది, అదేం లేదు. ఏ కారణాలు ఉంటాయి గెలవడానికి? ప్రజెంట్ అయితే బాగానే రన్ అవుతుంది, అన్నీ బాగానే చేస్తున్నారు, ఒకటి ఎరా తప్ప మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. అని పెట్టి పథకాలు అందరికీ చేరుతున్నాయన్నా? ఆల్మోస్ట్ అందరూ చేరుతున్నాయి సార్, ఏదో ఒక 1%, 2% తప్ప అందరూ చేరుతున్నాయి. ప్రజెంట్ అయితే బాగానే ఉంది. ఇక్కడ ఊర్లో కూడా ఎక్కువ వైసీపీ ఎక్కువ. మీ అభిప్రాయం ప్రకారం ఎవరు వస్తే బాగుంది అనుకుంటున్నారు? వైసీపీ వస్తేనే బాగుండు, అంటే టీడీపీ వైసీపీ. టీడీపీ గెలుస్తుందా వైసీపీ? ఫైనల్గా వైసీపీయే గెలుస్తుంది. ఇప్పుడుండే జనాదరణ కోసం ఇదే గెలవచ్చు, ఇది ఉండేది వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. కొందరికి బాగా లేకపోయినా కొందరికి బాగుండేది. వస్తాయని అనుకుంటున్నాం, ఏది వచ్చిద్దో. ఇద్దరు రెండు సమానంగానే ఉన్నాయి. ఇప్పుడు అధికార పక్షం ఉంది కాబట్టి వాళ్ళు ఏమైనా గెలిచే ఛాన్సెస్ ఉంటాయా? గెలవచ్చు, గెలిస్తే 2 భాగాలు, అది ఒక భాగం ఇదిగా ఉంది, చెప్పలేము. వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? బీజేపీ అది ఈ రెండే వస్తే, టీడీపీ కానీ ఈ రెండే రావాలి. ఇది జనసేన పరిస్థితి ఏంటి? అది అక్కడ అడ్రస్ లేకుండా పోద్ది. అది ఎవరు ఊరికి 10 మంది ఉంటారేమో, రారు, ఏరు. ఈ రెండింటికే పోటీలు ఉన్నాయి, కానీ ఈ రెండింటితోనే ఏది తెలుసుకున్నా ఎప్పటికైనా, కొత్తది రాదు. ఈ రెండింటితోనే. ఈ జగన్ పాలన ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. వచ్చే ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి. ఏ కారణాలు? పథకాలు, ఇల్లు పథకాలు అందరికీ అందుతున్నాయి. అందులో ఏంటంటే వాలంటీర్ మెయిన్ ఎక్కువ ప్లస్ అయింది. ఏంటంటే కొంతమంది అక్కడికి పోయి ముసలోళ్ళు చాలామంది తీసుకోలేక పెన్షన్స్ పోలేకున్నారు, వాళ్ళే వచ్చి ఇవ్వడం. కానీ ఎప్పుడు సపోజ్ ఏదైనా ఓటర్ కార్డులు ఏమైనా మార్చుకోవాలన్నా వచ్చి మెసేజ్లు అంటే నీట్గా ఉందండి. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలవచ్చు? వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ఏ కారణాల వల్ల? అంటే వాళ్ళు చేసే పథకాలు అలా అంతే, చేసే పథకాలు ఇంతకుముందు కూడా అన్ని గవర్నమెంట్లో పెట్టాయి, కానీ వీళ్ళ పథకాలు ఏంటంటే డైరెక్ట్గా జనాల వరకు చేరుతున్నాయి. ఇంతకుముందు అంటే కొంచెం బయాస్డ్గా ఉన్నింది, అంటే ఆ పార్టీ వాళ్ళకే చేరడం, మిగతా వాళ్ళకి చేరకపోవడం అలాగా. ఇప్పుడు అందరికీ చేరుతున్నాయి. ఆ బేస్ మీద అందరూ సాటిస్ఫాక్షన్గానే ఉన్నారు. ఏ పార్టీ గెలవచ్చు అనుకుంటున్నారు మీ అభిప్రాయం ప్రకారం? అధికార పార్టీ గెలుస్తుంది, వైసీపీ గెలుస్తుంది. ఏ సిచ్యువేషన్ ప్రకారం అయితే జగనే రావచ్చు, వచ్చేదానికి ఆస్కారం ఉంది. అంటే కారణాలు ఏమండి చేసే పథకాలు? సచివాలయం దగ్గర నుంచి కూడా నీకు విలేజ్ టైప్ నుంచి వస్తున్నాడు కాబట్టి కొంచెం అభిమానం ఉంది. ఇప్పుడు ఏ ప్రస్తుతం అయితే ఏం తగ్గలా, ఇంక తర్వాత మళ్ళీ ఎలక్షన్ అప్పటికి ఎట్లా చెప్పలేము. ఇప్పుడైతే ప్రస్తుతానికి వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ బాగుంది, కానీ దాన్ని అమలు పరచడంలోనే కొంచెం తేడా లేకుండా కానీ అమలు పరిస్తే చాలా ఇంప్లిమెంట్ ఉంటుంది. దానికి అంతా 1 అవర్లో
1 అవర్ లోపల మొత్తం స్టేట్ అంతా క్లియర్ అయిపోతుంది కదా. ఒకప్పుడు ఏంటంటే పెన్షన్ తీసుకోవాలంటే ఒక వారం పట్టేది. అది లైన్, చాలా లైన్. ఆ లైన్లో నిలబడుకొని వాడు ఓపికగా ఉండి తీసుకునేవాడు. ఇప్పుడు ఎంత ఒక 1 అవర్ లోపల వాళ్ళు ఇంటికి వచ్చి లేపించిపోతున్నారు. అది చాలా జనాలకు చాలా అనుకూలంగా ఉంది. ఏ పార్టీ గెలవచ్చు అనుకుంటున్నారు? పోటాపోటీగా ఉంటుందండి. వైఎస్ఆర్సీపీ భారతీయ జనతా పార్టీ మీద పోటాపోటీగా ఉంటుంది. ఒక 90% భారతీయ జనతా పార్టీ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ మీద పూర్తి వ్యతిరేకత ఏర్పడింది. పూర్తి వ్యతిరేకత ఏర్పడి మొత్తం ఇప్పుడు టీడీపీ అంటే అది బాగా పూర్తిగా కనుమరుగయ్యి